Good morning, everyone. నేను క్లాస్లో గ్లోబల్ వార్మింగ్ కాజెస్, ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ మెజర్స్, నెక్స్ట్ యాసిడ్ రైన్స్ మెయిన్ గ్యాసెస్, నెక్స్ట్ కాజెస్ ఆఫ్ యాసిడ్ రైన్స్ అండ్ ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ మెజర్స్ నేర్చుకున్నాం. ఈరోజు టుడే ఓజోన్ లేయర్ డిప్లేషన్స్ మనం లోయర్ క్లాసెస్లో ఓజోన్ లేయర్ గురించి మనం నేర్చుకున్నాం. దాన్ని మనకి అట్మాస్ఫియర్లో స్పియర్స్ ఉన్నాయి. ట్రోపోస్ఫియరు, స్ట్రాటోస్ఫియరు, ఐనోస్ఫియరు, థెర్మోస్ఫియరు, ఇట్లా స్పియర్స్ ఉన్నాయి. ఈ స్పియర్స్లో స్ట్రాటోస్ఫియర్ అనేది ఉంటుంది. దీన్ని ఓజోనోస్ఫియర్ అని కూడా అంటారు. ఎందుకంటే దీని ఓజోన్ యొక్క లేయర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎర్త్ అంబరెల్ అని కూడా అంటారు. ఇచ్చేసి దీని యొక్క డ్యూటీ ఏంటి అని అంటే మెయిన్గా సన్ నుంచి వచ్చేటువంటి ఆల్ట్రాడానిక్ రేస్ని అది స్టాప్ చేసి మనకి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ సన్ రేడియేషన్స్ని మనకి పంపిస్తుంది. సో ప్రజెంట్ ఓజోన్ లేయర్ గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రజెంట్ ఓజోన్ లేయర్ హోల్స్ అనేవి ఐడెంటిఫై చేయడం, ఓజోన్ లేయర్స్కి హోల్స్ని ఐడెంటిఫై చేసి సో దీనివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడం వలన మేజర్గా ఈ ఓజోన్ లేయర్ గురించినటువంటి ఇష్యూ చాలా హైలైట్ అయింది ప్రజెంట్. సో ప్రజెంట్ చెప్తున్నటువంటి టాక్ ఏంటంటే ఈ ఓజోన్ లేయర్స్ వలన హోల్స్ డిప్లేషన్స్ వలన ఈ ఆల్ట్రాడానిక్ రేస్ కనుక సర్ఫేస్ మీదకి వస్తాయి. సో డైరెక్ట్గా ఆల్ట్రాడానిక్ రేస్ రావడం వలన ఏమవుతుంది అంటే మనకి ఓవరాల్ వాటర్ పర్సంటేజ్ 100 అనుకుంటే 97% వాటర్ సెలైన్ వాటర్ ఆర్ సాల్ట్ వాటర్గా ఉంటుంది. 97 out of 100 of water, salt water or saline water. So that is waste water. Remaining 3%, 2% of water is ice caps, polar regions like Arctic, Antarctica regions. Only 1% and less than 1% water is utilized water. Utilized water means drinking water. Drinking water, only 1% of water sources, canals, rivers, ponds and lakes and etc. So the ultraviolet rays directly at surface మీదకి రావడం వల్ల 1% of water evaporate అవుతుంది.
At the same time, ice caps or polar regions is converted to water. So polar regions water ఇది ఓషన్స్ లోకి డౌన్ ఏరియా ఓషన్స్ లోకి వాటర్ ఫ్లో అవటం, దానివల్ల సీ లెవెల్స్ ఇంక్రీజ్ అవటం, నెక్స్ట్ వాటర్ లెవెల్స్ పెరగడం వల్ల కోస్టల్ రీజియన్స్ సబ్మెర్జ్డ్ అవటం అనేది చూస్తాం. నెక్స్ట్ another problem, water, drinking water is also evaporated. Water, drinking water, only 1% of water is evaporated. Automatically groundwater sources affects the groundwater sources. అంటే మనం లాస్ అవుతాం, వాటర్ గ్రౌండ్ వాటర్ సోర్సెస్ లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ సమ్ డిసీజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఈ ఆల్ట్రాటానిక్స్ రేస్ వలన హ్యూమన్ బీయింగ్స్కి అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ మీన్స్ యానిమల్స్కి హెల్త్ సంబంధించినటువంటి డిసీజెస్ ఇంక్రీజ్ అవటం. అట్ ద సేమ్ టైం స్మాల్ లైఫ్ టైం ఉన్నటువంటి బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ అవి డైడ్ అయిపోవటం అనేది జరుగుతుంది హై రేడియేషన్స్ వల్ల. సో ఈ ఆల్ట్రాటానిక్స్ రేస్ని సేవ్ చేసేటువంటి ఈ ఓజోన్ లేయర్ డిప్లేషన్స్ వలన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. మెరైన్ ఓషన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవటం, హ్యూమన్స్ అండ్ యానిమల్స్ హెల్త్ డిసీజెస్, హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి రావటం. దెన్ స్మాల్ లైఫ్ టైం అంటే చిన్న తక్కువ జీవితకాలం లైఫ్ పీరియడ్ ఉన్నటువంటి బర్డ్స్ యానిమల్స్ అవి డైడ్ అయిపోవటం అనేది మనం చూస్తాం. సో ఈ ఓజోన్ లేయర్ డిప్లేషన్స్ని స్టాప్ చేయడానికి ఉన్నటువంటి మెయిన్ ఏంటి అని అంటే ఈ రిలీజ్ అయ్యేటువంటి అన్వాంటెడ్ గ్యాసెస్ ఏమైతే ఉన్నాయో ఈ అన్వాంటెడ్ గ్యాసెస్ని అంటే ఈ ఎన్ఓఎక్స్ కానివ్వండి, ఎస్ఓఎక్స్ కానివ్వండి, అవి రిలీజ్ చేసేటువంటి ఇండస్ట్రీస్ని రిడ్యూస్ చేయటం, తగ్గించడం. అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ని ఇంప్రూవ్ చేయటం. ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్, హౌ టు ఇంప్రూవ్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్, like stop the forest cuttings, then use the renewable energy resources, then reducing of the automobile sources, and human activities like mining activities and burning of waste materials, stop the burning of waste materials. So these are the very much important to reduce of pollutions like O3 and nitrogen oxide, sulfur oxide, the combination of chlorofluorocarbons, high amount of carbon dioxide. సో వీటిని మనం రిడ్యూస్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ ఓజోన్ లేయర్ హోల్స్ అనేవి ఆగిపోతాయి. సో మేజర్ ప్రాబ్లం ఇది. దీనివల్ల న్యాచురల్ సైకిల్స్ కూడా డిస్టర్బెన్స్ అయ్యేటువంటి పరిస్థితి. న్యాచురల్ సైకిల్స్, నైట్రోజన్ సైకిల్, హైడ్రోలాజికల్ సైకిల్స్, ఓకే, మెగ్నీషియం సైకిల్, ఆల్ సైకిల్స్, న్యాచురల్ సైకిల్స్ ఆర్ డిస్టర్బెన్స్ బికాస్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లేషన్. సో ఓజోన్ లేయర్ డిప్లేషన్స్ని కంట్రోల్ చేయడానికి అది 40 meters విడ్త్ ఉంటుంది, 40 meters లేయర్ ఉంటుంది అక్కడ. ఆ 40 meters లేయర్ మరలా అది
అవటానికి, మరలా కలిసిపోవటానికి, ఆ హోల్స్ అనేవి పోవటానికి, కంప్లీట్ లేయర్ అనేది ఉండడానికి సైంటిస్ట్ యొక్క సర్వే ఏం చెప్తుంది అని అంటే ఒక 40-50 ఇయర్స్ వరకు ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ ఆటోమొబైల్స్ కానీ యూజ్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ఈ ఓజోన్ లేయర్ ఆ హోల్స్ అనేవి వాటి అంతటికి అవే క్లోజ్ అయిపోతాయి అనేటువంటిది ఒక టాక్. బట్ ప్రజెంట్ అలా చేసేటువంటి పరిస్థితి అయితే ఏం కనిపించట్లేదు. సో సాధ్యమైనంత వరకు చేయవలసింది ఏంటి అని అంటే ఈ ఫ్లోరోఫ్లోరో కార్బన్స్ మెటీరియల్స్ని తగ్గించడం, నెక్స్ట్ ఈ ఆటోమొబైల్ సోర్సెస్ని తగ్గించడం, ద హై అమౌంట్ ఆఫ్ రిలీజ్ చేసేటువంటి గ్యాసెస్ని కంట్రోల్ చేయటం, ఇండస్ట్రీస్ని రిడ్యూస్ చేయటం, ఇది మెయిన్గా చేయాల్సినటువంటి పని. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఇప్పటి వరకే ఒకసారి నేను మీకు రిమైండ్ చేస్తాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి సిలబస్ని మీకు 2 రకాలుగా మనం డివైడ్ చేసుకున్నాము. ఒకటి జనరల్ పార్ట్స్ అంటే ఇంట్రడక్షన్ పార్ట్. ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో డెఫినేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972, రియో సమిట్ 1992, అంటే దీన్ని ఎర్త్ సమిట్ కూడా అన్నారు, వాటి నుంచి నేర్చుకున్నాం. నెక్స్ట్ కొన్ని క్లైమేట్ చేంజెస్లో వచ్చేసి, క్లైమేట్ చేంజెస్ అంటే ఏంటి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, దాని కాజెస్, సోర్సెస్, ఎఫెక్ట్స్, నెక్స్ట్ కంట్రోల్ ఎలా చేస్తాం అనేది, ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజెస్, నెక్స్ట్ ఈ యాసిడ్ రైన్స్ ఫార్మేషన్స్ గురించి నేర్చుకున్నాం. ఈ మనకి మెయిన్గా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఓజోన్ లేయర్స్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ బాగా గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు ఓజోన్ లేయర్ డిప్లేషన్స్ గురించి కూడా మనం నేర్చుకున్నాం కొన్ని విషయాలు. నెక్స్ట్ దీంట్లో ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అండ్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ హెల్త్. సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అండ్ ఎక్స్ప్లోజన్. ప్రజెంట్ మనకి వరల్డ్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ 2. ఈ వరల్డ్ మొత్తం ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా, ఇటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ అయినా, నేషనల్ ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ డెవలప్ అయినా, వరల్డ్ ఫేస్ చేస్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ 2. నెంబర్ 1 ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, నెంబర్ 2 ఎన్విరాన్మెంటల్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్. మరలా చెప్తున్నాను, నెంబర్ 1 ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, దెన్ నెంబర్ 2 ఎన్విరాన్మెంటల్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఒక కంట్రీ లేకపోతే ఒక నేషన్ నుంచి వచ్చేటువంటి పొల్యూషన్స్ వలన గ్లోబల్కి ప్రాబ్లం అవుతుంది. పొల్యూషన్స్ కావచ్చు, ఏమైనా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇలాంటివన్నీ వరల్డ్ వైజ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఓజోన్ లేయర్ డిప్లేషన్స్ ఉన్నాయి, యాసిడ్ రైన్స్ ఉన్నాయి, అవి ఎక్కడ పడతాయో తెలియదు. పొల్యూషన్ రిలీజ్ అయినటువంటి ప్లేస్లోనే పడడానికి గ్యారంటీ లేదు. సో అలాంటివి వరల్డ్ వైజ్ ప్రాబ్లమ్స్, గ్లోబల్ ప్రాబ్లమ్స్. అవి గ్లోబల్ వార్మింగ్ అంటే గ్లోబల్ మొత్తం కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అనేది మేజర్ ప్రాబ్లం. హ్యూమన్ పాపులేషన్ అనేది
ఎంత మేజర్ ప్రాబ్లం అంటే ఏ కంట్రీలో అయితే హ్యూమన్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా ఆ కంట్రీలోనే ఆ కంట్రీకి సంబంధించి మాత్రమే ఆ కంట్రీ ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. ఓకే, సో దీనికి కూడా కొన్ని కాజెస్ ఉన్నాయి. హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవడానికి కొన్ని కాజెస్ ఉన్నాయి. నెక్స్ట్ వాటి మీద వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కంట్రోల్ మెజర్స్ ఉన్నాయి. ఈ విషయాలు మీకు లోయర్ క్లాసెస్లో నేర్చుకోవచ్చు. ఇది ఇంట్రడక్షన్ పార్టే కాబట్టి మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఎకో సిస్టమ్ సైన్స్ రిలేటెడ్ పార్ట్, ఇది నెక్స్ట్ వీక్ నుంచి మనం చెప్పుకోబోతున్నాం. సో హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ మెయిన్ కాజెస్ డ్యూ టు పవర్టీ. ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటి అంటే డ్యూ టు పవర్టీ. పవర్టీ అనేది ఒక మేజర్ కాజ్ దీనికి. ఎందుకంటే మనకి హిస్టరీ చెబుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే ఫ్యామిలీస్లో మెంబర్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళు వర్క్ చేసి వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి కావాల్సినటువంటి ఫుడ్ని వాళ్ళు ఇస్తారు, కష్టపడి పని చేసి ఆ ఫుడ్ని వాళ్ళు ఇస్తారు అనే కాన్సెప్ట్తో వాళ్ళు గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా కాదని ఆ పాపులేషన్ గ్రోత్ చేయడానికి ఒక మెయిన్ కాజ్గా ఉంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మా ఇష్టం, మాకు సంబంధించినటువంటి ప్రాపర్టీ, మా చిల్డ్రన్స్ అనేవాళ్ళు అనేటువంటిది ఆ టైంలో మోర్ దెన్ 5, 6, 7, మోర్ దెన్ 10 కూడా ఉండేటువంటి పరిస్థితి ఒక ఫ్యామిలీకి వచ్చేసి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ పాపులేషన్ ఎఫెక్ట్ మొత్తం ఆ నేషన్స్, ఆ కంట్రీ మీద పడుతుంది. సో పవర్టీ అనేది మెయిన్ కాజ్ అనమాట. సో మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఇది ఐడెంటిఫై ద పవర్టీ. ఇండియా ఫేస్ చేస్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లం పవర్టీ. ఈ పవర్టీని రిమూవ్ చేయడానికి ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, అందరూ ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. సో సొసైటీ రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్గా హ్యూమన్ పాపులేషన్ అనేది తగ్గిపోయింది అనేది ఈజ్ ఐడెంటిఫై. సో హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవడానికి ఒక కాజ్ ఏంటి అని అంటే పవర్టీ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ డ్యూ టు ఇమ్మిగ్రేషన్, వలస వెళ్ళడం. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వలస వెళ్ళి అంటే మైగ్రేషన్ అయిపోయి అక్కడ ఉండేటువంటి ఫుడ్ కోసం, అక్కడ ఉండేటువంటి అకామిడేషన్స్ కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్లేసెస్లో హ్యూమన్ పాపులేషన్ అనేది గ్రోత్ అవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి కూడా ప్రజెంట్ మైగ్రేషన్ అవుతున్నారు, మన కంట్రీ నుంచి వేరే కంట్రీస్కి ఎంప్లాయ్మెంట్ పర్పస్, స్టడీ పర్పస్ మీద వెళ్ళి. సో దానివల్ల ఆ కంట్రీలో హ్యూమన్ పాపులేషన్ అనేది గ్రోత్ అవటం. అట్ ద సేమ్ టైం వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీకి వచ్చిన మన కంట్రీలో కూడా ఈ ఎక్కువ పాపులేషన్ అనేది గ్రోత్ అవడం అనేది మనం చూస్తాం. నెక్స్ట్ ఇంకోటి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఫ్యామిలీ ప్లానింగ్ గురించినటువంటి అవగాహన లేకపోవడం. ఫ్యామిలీ ప్లానింగ్ గురించినటువంటి అంటే ఏదైనా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఉంటే మేము చనిపోతాం అనేటువంటి ఒక భయంతో ఈ పాపులేషన్ గ్రోత్ అవడానికి కూడా ఇది ఒక కాజ్గా చూడవచ్చు. సో మేల్ కానీ ఫీమేల్ కానీ దీనికి సంబంధించి ఫియర్గా ఉండడం వల్ల, దీని గురించిన నాలెడ్జీ లేకపోవటం వల్ల ఈ పాపులేషన్ గ్రోత్ అవడం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ ఇల్లిటరసీ ప్రాబ్లం, చదువు లేకపోవటం, ఎడ్యుకేషన్ అనేది లేకపోవటం. ఎస్పెషల్లీ మన ఇండియాకి ఇండిపెండెంట్ రాక మునుపు ఫిమేల్స్ ఎడ్యుకేషన్స్కి అంత ఇంపార్టెంట్ ఉండేది కాదు మేజర్గా. అఫ్ కోర్స్ ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇండియాలో కూడా మనకి ఫిమేల్స్ ఎడ్యుకేషన్స్కి మెయిన్ అంత ఇంపార్టెంట్ అనేది లేదు. సో ఎప్పుడైతే ఫిమేల్స్ ఎడ్యుకేషన్ అనేది గ్రోత్ అయిందో ఆటోమేటిక్గా హ్యూమన్ పాపులేషన్ గురించినటువంటి నాలెడ్జ్, యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, సొసైటీ గురించినటువంటి నాలెడ్జ్, ఇవన్నీ డెవలప్ అవటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ హ్యూమన్ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. అంటే హ్యూమన్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్, ఎస్పెషల్లీ మన ఇండియాలో కొన్ని ట్రెడిషన్స్కి కల్చర్స్కి ఇంపార్టెంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు. అదే మా ట్రెడిషన్ అండి, మేము అంతే చేస్తాం అని చెప్పేటువంటి కొన్ని నాలెడ్జీ లేనటువంటి ప్రజలు, అంటే కొన్ని రకాలైనటువంటి ట్రెడిషన్స్, కల్చర్స్ని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఈ హ్యూమన్ పాపులేషన్ అనేది గ్రోత్ చేయడానికి మన ఇండియాలో ఇది ఒక కారణంగా మనం చెప్పవచ్చు. సో ఇవన్నీ మెయిన్ కాజెస్ అండి. ఒకటి పవర్టీ అనేది, రెండు మైగ్రేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, నెక్స్ట్ లెస్ నాలెడ్జ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్, నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ ఇల్లిటరసీ, ఎడ్యుకేషన్ లేకపోవటం, ఉమెన్స్ ఎడ్యుకేషన్ లేకపోవటం. సో ఇవన్నీ ఒకటి అయితే, నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి ట్రెడిషన్స్, కల్చరల్స్ అనేవి కూడా మనం చూస్తాం. ఇప్పటికీ కొన్ని ఏరియాస్లో కొంతమంది పీపుల్స్ ఈ ప్రాబ్లమ్స్కి ఫేస్ చేస్తున్నారు. అంటే కొన్ని ట్రెడిషన్స్కి, కొన్ని కల్చర్స్కి మెయిన్గా ఇంపార్టెంట్ ఇవ్వడం అనేది మనం చూస్తాం. సో ఇవన్నీ కూడా మెయిన్ కాజెస్. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్. ఫస్ట్ వన్ ఫుడ్ ప్రాబ్లం. ఈ ఫుడ్ అనేది సఫిషియెంట్గా హ్యూమన్ బీయింగ్స్కి ఉండదు. ప్రజెంట్ మన ఇండియాలో కూడా చూస్తే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ మన ఇండియాలో చాలా రకాలైనటువంటి ఫుడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అంటే పవర్టీ అనేది రిమూవ్ అవ్వలేదు కంప్లీట్గా. ఓన్లీ దానికి ఒక కాజ్ మెయిన్ హ్యూమన్ పాపులేషన్ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ ఓపెన్ స్పేస్ అనేది లేకపోవటం. అంటే ఎక్కువ మంది తక్కువ ప్లేస్లో ఉండేటువంటి పరిస్థితి అక్కడే ఉండటం. దానివల్ల కొన్ని రకాలైనటువంటి ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ హెల్త్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావటం అనేవి మనం చూస్తాం. నెక్స్ట్ ఈ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవటం వలన స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్, కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయండి. సో మనం ఒకసారి బ్యాక్ వెళితే మన ఇండియాలోనే చాలా రకాలైనటువంటి డిసీజెస్ ఆ టైంలో మెడికల్ ఫెసిలిటీస్, ఇప్పుడున్నటువంటి రీసెర్చ్, నేషనల్ ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీస్ ఫెసిలిటీస్ కానీ మనకు లేనప్పుడు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాం మన ఇండియా గురించి మనం మాట్లాడితే. సో ఇవి ఎందుకు అని అంటే దాని బేసిక్ మనం చూస్తే హ్యూమన్ పాపులేషన్ అనేది గ్రోత్ అవ్వటం అనేది మెయిన్ కారణం. సో ఈ స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్,
ఎక్కువ డిసీజెస్ అనేవి ప్రాబ్లం ఉండేది. నెక్స్ట్ మాల్న్యూట్రిషన్ అంటే పౌష్టికాహార లోపం. ఈ బాడీకి సంబంధించినటువంటి మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ సఫిషియెంట్గా తీసుకునేటువంటి ఫుడ్ సఫిషియెంట్గా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే ఒక ఫ్యామిలీస్లోనే ద నెంబర్ ఆఫ్ అంటే చాలా ఎక్కువ మంది ఈ పీపుల్స్ ఉండటం వల్ల దానివల్ల ఫుడ్ ప్రాబ్లమ్ సఫిషియెంట్గా అందేది కాదు అందరికీ. సో డిసీజెస్ స్ప్రెడ్ అవటం, ఈ మాల్ న్యూట్రిషన్స్, నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ ఓపెన్ స్పేస్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ప్రజెంట్ మనందరికీ తెలుసు ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ పెరిగినాయి, దానివల్ల ఎడ్యుకేషన్ అనేది కూడా డెవలప్ అయింది. సో లిటరసీ పెరిగింది కానీ ఎంప్లాయ్మెంట్లో డెవలప్మెంట్ లేదు. ఎందుకనంటే ఎవ్రీ ఇయర్ lakhs ఆఫ్ పీపుల్స్ కమ్ ఫ్రమ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నాన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ఒక సంవత్సరం అయ్యేసరికి కొన్ని లక్షల మంది ఎడ్యుకేటర్స్ బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది అది ఇంపాసిబుల్ అవుతుంది ప్రజెంట్. సో అది టెక్నికల్ సైడ్ కావచ్చు, నాన్ టెక్నికల్ సైడ్ కావచ్చు. సో అంటే జాబ్ వేకెన్సీ ఎక్కడైతే ఉంటుందో దానికి ఇంపార్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఎడ్యుకేషన్తో కూడా సంబంధం లేకుండా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రజెంట్ ఉంది. పెద్ద పెద్ద ఎడ్యుకేటర్స్ అయినా చిన్న జాబ్ చేయడానికి ప్రజెంట్ ముందుకు వస్తున్నారు. ఓన్లీ రీజన్ ఏంటి అని అంటే మనకి ఈ హ్యూమన్ పాపులేషన్ అనేది పెరిగిపోయింది, అవకాశాలు సోర్సెస్ అనేవి తగ్గిపోయినాయి. సో దట్ ఈస్ ద అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది ఒకటి అయితే, నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్. అందరికీ మెడికల్స్ ఇవ్వాలి, మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, మెడికల్ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అని అంటే ఏదైనా ఒక హాస్పిటల్ ఉండాలంటే దాని బ్యాక్ సైడ్ దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, కోర్సెస్ ఉండాలి, యూనివర్సిటీస్ ఉండాలి. మరలా వాటన్నిటికీ కన్స్ట్రక్షన్స్కి బిల్డింగ్స్, ల్యాండ్ కావాలి. సో వాటన్నిటికీ వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ చూపించాలి. సో అంత డెవలప్ అయితేనే ఈ మెడికల్ ఫెసిలిటీస్ అనేవి వస్తాయి. సో మెడిసిన్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అంటే దానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఉండాలి అంటే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉండాలి. ముందు ఎడ్యుకేషన్ ఉంటే ఆటోమేటిక్గా ఈ హాస్పిటల్స్, ఈ మెడిసిన్ ఫెసిలిటీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. సో ప్రజెంట్ ఏమవుతుంది అని అంటే ఇప్పటికీ మనం చూస్తాం కొన్ని రకాలైనటువంటి ఫారెస్ట్ ఏరియాస్లో, ఏజెన్సీ ఏరియాస్లో ఈ ట్రైబల్స్ పీపుల్స్ వాళ్ళకి సఫిషియెంట్గా మెడిసిన్ ఫెసిలిటీస్ అనేవి ఇవ్వలేని పరిస్థితి. సో కొన్ని విలేజెస్లో ఇప్పటికీ మెడిసిన్ ఫెసిలిటీస్ అనేవి లేవు. సో దీనికి కారణం ఏంటి అని అంటే మెయిన్గా ఈ హ్యూమన్ పాపులేషన్ అనేది చెప్తున్నారు. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ వార్స్. హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవటం వల్ల వచ్చేటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ గొడవలు అవుతాయి. కొన్ని చిన్న ఎక్కువగా ఉండడం వల్ల ల్యాండ్కి సంబంధించి కానీ, ఫుడ్కి సంబంధించి కానీ, ప్రాపర్టీకి సంబంధించి కానీ, నెక్స్ట్ ఇంకా అదర్ పర్సనల్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ వలన ఏమవుతాయి అని అంటే వార్స్, చిన్న గొడవలు, వార్స్ అయ్యేటువంటి పరిస్థితి. సో ఇప్పటికీ వేరే కంట్రీ నుంచి ఒక కంట్రీకి వార్స్ అవడానికి గల కారణం ఏంటి అని అంటే కొన్ని రకాలైన ఫుడ్ ప్రాబ్లమ్స్, మెడిసిన్ ప్రాబ్లమ్స్, టెక్నాలజీ లేనటువంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ వలన మాత్రమే ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ లేకపోతే వార్స్ కానీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మేజర్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పొల్యూషన్ ఎఫెక్ట్ ఆన్ ఎయిర్, వాటర్, సాయిల్. పొల్యూషన్ కూడా క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అంటే ఈ ఆటోమొబైల్ సోర్సెస్ పెరిగిపోతాయి హ్యూమన్ పాపులేషన్ ఎక్కువగా ఉండటం వల్ల వాటిని యూజ్ చేయటం. అట్ ద సేమ్ టైం నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి.
నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే కోల్ కానీ పెట్రోలియం కానీ వీటి మీద డిపెండ్ అవటం వల్ల ఏమవుతుంది అని అంటే వాటికి డిమాండ్ పెరిగిపోతుంది. నెక్స్ట్ పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అదే చెప్తున్నాడు, హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అయితే పొల్యూషన్ అనేది కూడా గ్రోత్ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ గ్రోత్ అవుతుంది, వాటర్, సాయిల్, నెక్స్ట్ ఆల్ ఎకలాజికల్ సిస్టమ్ అనేవి డిస్టర్బెన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం పొల్యూషన్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ మనకు తెలుసు క్లైమేట్ చేంజెస్ వస్తాయి, గ్లోబల్ క్లైమేట్ చేంజెస్ వస్తాయి. ఆటోమేటిక్గా ఈ గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రైన్స్, ఫార్మేషన్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. సో ఆ టైంలో ఈ ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రావడానికి మెయిన్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అనేది మనం చూడొచ్చు. వన్స్ అగైన్ ఐ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ మెయిన్ కాజెస్ poverty, illiteracy, unemployment, next increase of food production, immigration, next ఇవన్నీ మెయిన్ కాజెస్. హ్యూమన్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ ఇవన్నీ మెయిన్ కాజెస్ ఆఫ్ ది హ్యూమన్ పాపులేషన్ గ్రోత్. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే మెయిన్ షార్టేజ్ ఆఫ్ ఓపెన్ స్పేస్, నెక్స్ట్ డిప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. అంటే జనం పెరిగే కొందని వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ కోసం ఫారెస్ట్ని కూడా కట్ చేస్తారు. ఫారెస్ట్ ల్యాండ్స్ ఇస్ కన్వర్టెడ్ టు అర్బనైజేషన్స్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్. ఆటోమేటికల్లీ ద డిప్లేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, నాట్ ఓన్లీ ఫారెస్ట్, మౌంటైన్స్, వ్యాలీస్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ ఎవ్రీథింగ్ అనమాట. న్యాచురల్గా ఉన్నటువంటి అన్నింటి మీద ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్, వాటర్, సాయిల్. నెక్స్ట్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్, రకరకాలైనటువంటి డిసీజెస్ అవి ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్, సఫిషియెంట్ ఫుడ్ అనేది ఉండకపోగా క్వాలిటీ ఫుడ్ అనేది కూడా మనకి దొరకదు. సో ఆ టైంలో ఈ ప్రాబ్లమ్స్, హెల్త్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్, నెక్స్ట్ ఫుడ్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఆల్సో, నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ హెల్త్, హ్యూమన్ హెల్త్ ఎఫెక్ట్స్, నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ వార్. ఓకే, సో ఇవి ఎఫెక్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అండ్ ఎక్స్ప్లోజన్. నెక్స్ట్ హౌ టు సొల్యూషన్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ని మనం ఎలాగా చేయొచ్చు అని అంటే, నెంబర్ 1, కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ది పీపుల్ to create awareness about population growth. Right? Understand? Conducting awareness program for the people to create awareness about human population growth. ఒకటి, దీని గురించినటువంటి అవగాహన కోసం, అంటే దాని గురించిన అవేర్నెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, హ్యూమన్ పాపులేషన్ తగ్గితే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అయితే వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి. సో వీటి గురించినటువంటి అవగాహన ఆల్ రూరల్ అండ్ అర్బన్ విలేజెస్లో ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్ తెలియాలి. నెక్స్ట్ government has to pass rule to give birth to only 1 or 2 child per house. గవర్నమెంట్ ఇప్పటికే కొన్ని రకాలైనటువంటి ఆ కాన్సెప్ట్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కొన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒక ఫ్యామిలీకి ఒకరు లేక ఇద్దరే మాత్రమే ఉండాలి అనేది
వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఒకటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆ రూల్గా ఉండాలి అనేది చూస్తాం. నెక్స్ట్ ఇట్ ఈజ్ సొసైటీ రెస్పాన్సిబిలిటీ కాకుండా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా కూడా తీసుకొని దీనివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితుల్ని తీసుకొని సో వాటిని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి అనేది, ఎలా ఉండాలి అనేది, దానికి సంబంధించిన నాలెడ్జ్ని సొసైటీలో డెవలప్మెంట్ చేయటం అనేది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అవేర్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, దాని గురించినటువంటి అవగాహన అనేది ప్రజల్లో కలిగించాలి. ఇది ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే చనిపోతారు అనేటువంటి ఆలోచనలు తీసేసి దాని గురించినటువంటి పూర్తి అవగాహన, ఏం కాదు ఇది ఓన్లీ పాపులేషన్ని కంట్రోల్ చేస్తుంది అనే ఒక కాన్సెప్ట్ని ఈ సొసైటీలో ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే, నెక్స్ట్ మెయిన్గా హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అవడానికి ఎడ్యుకేషన్ గ్రోత్ రేట్ అనేది డెవలప్ అవ్వాలి. ఎడ్యుకేషన్ గ్రోత్ రేట్ అనేది ప్రతి స్టేట్లో, ప్రతి కంట్రీలో డెవలప్ అయితే సో సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, సొసైటీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్, ఓకే, ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళకి కంపల్సరీగా దీని గురించినటువంటి విషయాలు తెలుస్తాయి. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకండి. ఇవి హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ సంబంధించినటువంటి కాజెస్, ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ మెజర్స్. సో ఈ క్లాస్లో మనం ఈ కొంత ఓజోన్ లేయర్ డిప్లేషన్స్ గురించి, ఓజోన్ లేయరు మెయిన్గా ఏర్పడడానికి మెయిన్ కారణం ఏంటంటే చెప్తున్నాను మరలా ఒకసారి, దీని మెయిన్ యూజ్ చేసేటువంటి ఎయిర్ కండిషన్స్ వలన రిలీజ్ అయ్యేటువంటి క్లోరోఫ్లోరోకార్బన్స్. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ వలన ఈ ఓజోన్ లేయర్ డిప్లేషన్స్ ఉంటాయి. ఓన్లీ క్లోరోఫ్లోరోకార్బన్సే కాదు, the high amount of CO2, nitrogen oxide, sulfur oxide and other methane ఇవన్నీ కూడా కలిసి సో ఓజోన్ లేయర్ని ఎర్త్ అంబరెల్లా అని చెప్పేసి అన్నాం. ఇది 40 meters విడ్త్ ఉంటుంది, ఒక లేయర్ స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. సో దీన్ని ఐడెంటిఫై చేసి దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని గుర్తించారు రీసెంట్గా. సో ఏంటి అని అంటే దీనివల్ల రేడియేషన్స్ డైరెక్ట్గా యూవి ఆల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా రావటం వలన ఏమవుతుంది అంటే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి మెయిన్ వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాం, డిసీజెస్ అనేవి గ్రోత్ అవుతాం. సో ఐస్ క్యాప్స్ ఇస్ కన్వర్టెడ్ టు వాటర్. సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడటం అనేది ఇవి మనం చూస్తాం. సో ఇవి దీనికి సంబంధించిన కారణాలు. న్యాచురల్గా దీనికి కారణాలు ఏంటి అని అంటే ఓజోన్ లేయర్కి వాల్కానోస్ ఎరప్షన్స్ అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే వాల్కానోస్ ఎరప్షన్ అయినప్పుడు రిలీజ్ అయ్యేటువంటి గ్యాసెస్ ఒకటి, న్యాచురల్గా వచ్చేసి ఈ మనం యూజ్ చేసేటువంటి ఎయిర్ కండిషన్స్, ఆటోమొబైల్ సోర్సెస్, ఇండస్ట్రియల్ స్మోక్, ఇవి మెయిన్ అనదర్ రీజన్స్. సో ఓజోన్ డిప్లేషన్స్ వలన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం చూసి వాటిని కంట్రోల్ చేయడానికి వాటిని రిడ్యూస్ చేయాలి. ఇండస్ట్రీస్ని రిలీజ్ అయ్యేటువంటి అన్వాంటెడ్ గ్యాసెస్ని రిడ్యూస్ చేయటం ఒకటే మెయిన్ ప్రాబ్లం, మెయిన్ ఇంకా మెయిన్ కంట్రోల్ మెజర్స్. నెక్స్ట్ వీటికి సంబంధించి ఓవర్ ప్లాంటేషన్ చేయటం, ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు చెప్పినట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. పర్సనల్గా అడిగినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడు వరకు చెప్పినంతా కూడా దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ పార్ట్, ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ అండి. యాక్చువల్గా ఇప్పుడు చెప్పిన గ్లోబల్ వార్మింగ్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, ఈ నెక్స్ట్ ఓజోన్ లేయర్ డిప్లేషన్స్, ఇవన్నీ
ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనే చాప్టర్లో ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ సిలబస్ కానీ ఆ టైంలో ఈ 11 మాడ్యూల్స్ ఉండేవి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్లో ఈ టాపిక్స్ ఉండేవి. నెక్స్ట్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972, ఎర్త్ సమ్మిట్ 1992, ఈ రెండు వచ్చేసి సోషల్ ఇష్యూస్ అండ్ ద ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ ఒకటి ఉంది యాజ్ పర్ ఏయూ సిలబస్ ప్రకారం. సో మేము ఆ టైంలో చెప్పాం. నెక్స్ట్ ఈ అవి అయితే JNTUK చేసిన పని ఏంటి అని అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్లో ఉన్నటువంటి ఈ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్లో డిప్లేషన్స్, ఇవన్నీ తీసుకొని వచ్చి ఫస్ట్ చాప్టర్లో ఇంట్రడక్షన్గా పెట్టారు. స్టాక్హోమ్ కాన్ఫరెన్స్, ఎర్త్ సమ్మిట్, ఇవి సోషల్ ఇష్యూస్ అండ్ ద ఎన్విరాన్మెంట్. అక్కడ ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ ఉంటాయి, వాటితో పాటు ఉండేటువంటి ఆ టాపిక్స్ని ఈ ఫస్ట్ మాడ్యూల్స్లో వీళ్ళు ఉంచడం జరిగింది. సో ఎనీవే ఇదంతా కూడా ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి హాఫ్ పార్ట్ అనమాట. ఇది ఈ హాఫ్ పార్ట్ గుర్తుపెట్టుకండి. ఈ విషయాలన్నీ మీకు ఒకసారి నేను మళ్ళీ మొత్తం ఒకసారి చెప్తాను. ఎన్విరాన్మెంట్ డెఫినేషను, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంట్రడక్షను, నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, నెక్స్ట్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్, ఎర్త్ సమ్మిట్, నెక్స్ట్ ఓజోన్ లేయర్ డిప్లేషన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్స్, క్లైమేట్ చేంజెస్, ఓకే, నెక్స్ట్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్. ఈ విషయాలన్నీ మెయిన్గా మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేటువంటి చాప్టర్ ఎకో సిస్టమ్. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఇక్కడ నుంచి చాలా మంచిగా ఉంటుంది సబ్జెక్టు, మీరు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్: ఎకో సిస్టమ్స్, బయోడైవర్సిటీస్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్, సోషల్ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంట్, న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఇట్స్ కన్జర్వేషన్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్. ఈ చాప్టర్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి చాలా బాగుంటాయి. రెగ్యులర్గా మీరు క్లాసెస్కి అటెండ్ అవి విషయాలను నేర్చుకోవాలి, వీటిని నోట్ చేసుకోవాలి. ఒకటి మీకు ఫస్ట్ చెప్తుంది, మళ్ళీ కంపల్సరీగా పాస్ అవుతేనే ఈ సబ్జెక్ట్ మీకు నెక్స్ట్ ప్రమోట్ అవడానికి మీకు అవైలబుల్గా ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఈ సబ్జెక్ట్ చదవాల్సిన పరిస్థితి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకటి ఏంటి అని అంటే ఇది ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ. హ్యూమన్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కానివ్వండి, న్యాచురల్ రిసోర్సెస్ని కన్జర్వేషన్ చేయటం, వాటిని మేనేజ్మెంట్ చేయటం, ఎకోసిస్టమ్స్ని కన్జర్వేషన్ చేయటం, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఆల్ రెన్యూవేబుల్ అండ్ నాన్ రెన్యూవేబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయటం, మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ని డెవలప్మెంట్ చేయటం, ఓకే. నెక్స్ట్ వాటర్, డ్రింకింగ్ వాటర్ని చాలా యూస్ఫుల్గా, చాలా తక్కువగా వాడుకోవటం, అంటే వేస్ట్గా వాటర్ని యూజ్ చేయకుండా ఉండటం. నెక్స్ట్ ఈ ప్లాంటేషన్ చేయటం, ఓవర్ ప్లాంటేషన్ చేయటం. నెక్స్ట్ స్టాప్ ద ఫారెస్ట్ కటింగ్స్, ఓకే. నెక్స్ట్ ఈ దట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఓకే. ఇది నాట్ ఏ స్కోరింగ్ సబ్జెక్ట్, ఇది ఏదో స్కోర్ సంపాదించుకుందాం అనేది కాదు, కానీ దిస్ ఇస్ ద అవేర్నెస్ సబ్జెక్ట్. సో ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఈ సబ్జెక్ట్స్ని మీరు చదవాల్సి ఉంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి.
ఒకసారి everyone, students, please raise your hand. All students, please raise your hand. Very good. Very good. Very good. Very good. Who is 308, 321, 327, 339, 349, 361, 335? Please raise your hands. Okay. Raise your hands. మీకు ఈ క్లాస్తో ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కంప్లీట్ అయిందమ్మా. మీకు నెక్స్ట్ క్లాస్ నుంచి మనం కరెక్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించినటువంటి టాపిక్ ఎకో సిస్టమ్ అనేది స్టార్ట్ చేద్దాము. సో దయచేసి అందరూ మీరు నోట్ చేసుకోండి చెప్పేటప్పుడు. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. మాస్టర్ మీరు ఏమైనా మాట్లాడతారా? సార్ మాస్టర్ మీరు ఏమైనా మాట్లాడతారా? క్లోజ్ చేయను. క్లోజ్ చేసండి సార్. రిమైనింగ్ పీపుల్, దట్ ఈస్ 308, 327, 339, 361. అవును సార్, వాళ్ళు 4 members. అలాగే సార్. ఓకే సార్. 327, అవును సార్. 339, 361. You also please raise your hand. You should be active in the online class. Three 327, 339, 361. Are you there? Otherwise, simply you will lose your attendance. 327, 339, 361. Sir, they are not there, sir, I think. Sir. Okay, sir. Okay, sir. We can conclude, sir. Thank you. Thank you, sir.